సుబ్రహ్మణ్యం ముడియనూరు నాయక. ఏం పని చేస్తారు? నేను జామకాయలు పాడు అమ్ముకుంటానప్ప. తెచ్చుకునేది జామకాయలు అమ్ముకునేది, జీవనం చేసుకునేది, టౌన్ అంతా పల్లెలు అంతా తిరిగేది, అమ్ముకునేది, ఇట్లా చేస్తాం. అయిపోద్ది అలా. ఇది సంతోషం, ఇది నడుస్తుంది. అప్పుడు మనము ఏమో ఇల్లు వాకలడికి అంత దేవుని తీర్చి పెట్టి నామాలు వేసుకొని ఎంట్రన్స్ స్వామికి నామాలు వేసినట్లు వేసుకోవాలి మనము. అప్పుడు మనకు దేవుడు మంచి వస్తాడు. మన జీవితము, మన బిడ్డలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు ఇందరు ఉంటారు. మనం 65 ఏళ్ళు ఇప్పుడు ఇంకెన్నాళ్ళు ఉండిపోలేదు. ఇంకొక 5 ఏళ్ళు ఉండేమా, లేదంటే ఇంకొక 10 ఏళ్ళు ఉండేమా, వాళ్ళకి వెళ్ళిపోతాం మనము ఉన్నాం గ్యారంటీ. మనం పోయినాక మన బిడ్డలకు కరువే భోజనానికి. నిజమా అబద్ధమా నేను చెప్పేది? ఇప్పుడు 3 కేజీలు బియ్యము 2 కేజీలు రాగులు ఇస్తాడు, ఆయన తింటా ఉన్నాము. ఈయన అయిపోతే వేస్తాడు, కొందరికి వేస్తాడు, కొందరికి వచ్చేళ్ళ ఉండే వాళ్ళకే ఇస్తాడే కానీ లేని వాళ్ళకి ఏమైనా ఇస్తాడా? మేము 65 ఏళ్ళు ఎన్ని సర్వీసులు చూసింటాను నేను. ఎందరు వచ్చింటారు రాజకీయ నాయకులు, ఎంతమంది వచ్చింటారు, ఎంత మినిస్టర్లు చూసింటారు. మోదీ సార్ మిగిలించలేదు అప్పుడు. ఎంతమందిని మిచ్చా, ఎన్ని ఇంజక్షన్లు? నాకు కూడా 3 ఇంజక్షన్లు వేసారు అప్పుడు దీనికి. అప్పుడు మేము మిగులుతాం కదా, లేకపోతే మేము కూడా వెళ్ళిపోయేవాళ్ళు కదా. 60కి అప్పుడు వెళ్ళిపోయింది కదా. ఆ ఇంజక్షన్ ఇంకా ఎన్నాళ్ళు పవర్ ఉంది మన ఒళ్ళులో. మందిరం మీద మంచిదే కదా. ఆపద్దు మన ఇంట్లో 21వ తారీఖు నాడు మనము ఇది చేయాలి, బాగా ఇల్లు బాగా అలుక్కోవాలా, క్లీన్గా పూజ చేసుకోవాలి. మన ఇల్లు చేసుకుంటే మంచిది. అయోధ్యలో అయినా అప్పుడు అందరినీ సముద్రంలో ఎంత కాపాడేవైనా. అయోధ్య రాముడు అంటే ఏమనుకోండి అది. మాకు సంతోషమేనా? మా వయసుకు మాకు అనుభవము సర్లే, మా వయసుకు మాకు అనుభవము. పండుగ మేము చేస్తాము. ఎవరు చేయకుండా పోని, మాకు అవసరం లే. మా ఇల్లు వాకులు అడుక్కుంటాము. ఏమో 100 రూపాయలు సంపాదించాము, 50 రూపాయలకు తీసుకొస్తాము. మా ఏజ్కి 5 రూపాయలు ఉంటే 5 రూపాయలు కమ్మానికి తీసుకొస్తాము, పెడతాము. ఏమో చేసి అబద్ధ పూలు చేసి టెంకాయ కొట్టి పూజ చేసి కడప మనకు అంత చేసి దేవుని పూజ చేసి ఏమో ఉంటే అంత తీర్పు చేసుకొని తింటాము. లేదా సామ్రాట్ గడ్డలను వెలిగిస్తాం, కర్పూరమన్న వెలిగిస్తాం. ఎంత ఉంటే అంత. ఇంత పెట్టి అని చెప్పలేవు ఆయన. నీ దగ్గర రూపాయి అంటే రూపాయికి పెట్టరా అని చెప్పినాడు. అప్పు చేసి పెట్టు అని చెప్పిండు ఆయన. కష్టపడరా అన్నాడు. అంతే, కష్టపడదాము. కష్టపడడానికి మార్గం చూపించాలి అంతే. మనకి ఊళ్ళో 4 చిక్కల్లా మనకి అంతే.